గుళ్ళో చూశారు కదా! ఈ 108 స్తంభాలు. ఆ తర్వాత మేము రూ. 20 కట్టి టోకెన్ తీసుకొని మేమే నీళ్ళతో 108 లింగాలకి అభిషేకం చేస్తున్నామండి. అది నేను ఎదర కెమెరా పెట్టడం వల్ల మీకు ఎడమ చేయి కింద కనిపిస్తుంది. కానీ కుడి చేత్తోనే చేస్తున్నాను నేను అభిషేకం. ప్రతి స్తంభం దగ్గర అలా కిందకి వంగుని మనం కింద ఉందండి. ప్రతి స్తంభం దగ్గరని అలాగ అభిషేకం చేసుకోవాలి. అభిషేకం అయిన తర్వాత ఇదిగో ఈశ్వరుడు ఇలా ఉన్నాడండి. ఆయనకు కూడా కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారు ఉందండి. అయ్యవారి దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా లోనకి కిందకు ఉన్నాడండి అయ్యవారు. ఈ శివలింగం చాలా మహిమ గలదంటండి ఈ దేవాలయం. ఇది తర్వాత అమ్మవారు కూడా పక్కనే ఉన్నారండి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. తర్వాత ఇక్కడే భూగర్భ వెంకటేశ్వరుడు అని లోపల చీకట్లో ఉన్నాడండి. బాయ్ అండి.